ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్. దేవుని ఎడల యథార్థత కలిగిన వ్యక్తి మీదంట దేవుని కనుదృష్టి నిత్యము ఉంటుందంట. ఎందుకు ఆయన కనుదృష్టి ఉంటుంది అని బైబిల్ లేఖనం సెలవిస్తే ఈ విధంగా సెలవిస్తుంది. ఆయన బలాన్ని చూపించటానికి, ఆయన బలమైన కార్యములు ఆ వ్యక్తి ద్వారా కనపరచటానికి దేవుడు కనుదృష్టి ఆ యథార్థము కలిగిన వ్యక్తుల మీద ఉంటుందంట. ఈరోజు నీ కనుదృష్టి, నీ దృష్టి దేవుని మీద ఎలాగుందో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఎప్పుడైతే మనం యథార్థంగా, మన హృదయం యథార్థంగా, అయ్యా నాకు ఆధారమైన నీవే నానా, నాకు ఆశ్రయమైంది నీవే ప్రభువా, నేను ఆరాధిస్తున్నానయ్యా, నిన్ను గణపరుస్తున్నానయ్యా అని మనం ఎప్పుడైతే మన హృదయాన్ని యథార్థంగా దేవుని వైపు తిప్పుకోగలుగుతామో ఆయన కనుదృష్టి మన మీద వచ్చేస్తుందంట. వన్స్ ఆయన కనుదృష్టి నీ మీద వచ్చిందా, లేకపోతే నా మీదకి వచ్చిందా, ఆయన శక్తిని కనపరచడానికి, ఆయన బలాన్ని కనపరచడానికి నిన్ను నన్ను వాడుకుంటాడు.